హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. చెబుదాం చెబుదాం అందరం చెబుదాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. అందరం చెబుదాం. ప్రతి బిడ్డ చెప్పాలి. ప్రతి బిడ్డ చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరమాత్మ తండ్రి అభిషక్తుడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సకల ఆశీర్వచనములకు మించిన ఘననాయన నామము కలిగిన వాడా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. చెబుదాం, స్వరమెత్తి చెబుదాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. గరుడా స్తోత్రమయ్యా. ఘనకార్యాలు చేయవాడా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. చెప్పాలి ప్రతి బిడ్డ చెప్పాలి. మౌనంగా ఎవరు ఉండద్దు. ఏకీ మనస్సుతో ఏకాత్మతో దేవదేవునికి స్తోత్రాలు చెల్లుతాం. గత వారమంతా కాచిన తండ్రికి స్తోత్రాలు చెబుదాం. గత వారమంతా పోషించిన తండ్రికి స్తోత్రాలు చెబుదాం. గత వారమంతా సంరక్షించిన ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆసక్తితో చెబుదాం. ప్రశస్తుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం నాయనా. గట్టిగా చెబుదాం ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గట్టిగా చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయనా. శక్తిమంతుడా స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. అందరము చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ కూడికి ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానం మనకు తోడుగా ఉండి ఆయన ఆత్మ చేత ప్రభు జరిగించలాగిన సోదరుడు కావేరి ప్రార్థన చేస్తారు. వందనాలు తండ్రి. యేసయ్యా స్తోత్రం. సహాయం ఇచ్చే తండ్రి. పరిశుద్ధుడా అవును స్వామి తండ్రి. పరిశుద్ధుడా క్షమించండి. అవును స్వామి తండ్రి. అవును స్వామి స్తోత్రము నాయనా. ఎస్ అవును స్వామి. ఆమేన్ ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగు. చెప్తాం గట్టిగా, కొంచెం గట్టిగా. ప్రభుకు స్తోత్రం కలుగాక. వెరీ గుడ్. పాట పాడదాం.
ప్రభుని స్తుతించి ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా 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 ముఖ తేజస్సులో వసించు నా దైవమా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానమును మరచి నీతో నడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే, యేసయ్యా 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 దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనములో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చెప్పగలుగుతాం. స్తోత్రం. చెప్పగలు. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. స్తోత్రం. అందరూ లైన్లో చదువుకుందాం. చూడదంతా స్తోత్రం.
ఒక దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ప్రభుకు స్తోత్రం కలుగుగాక. మరి పాట పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం గట్టిగా. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాకనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని.
సంతోషంగా ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభువు ఆనందిస్తూ Lord,
పైకెత్తుదామందరూ కూడా హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. మరి ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడతాం. చాలా మంది శరీరాలు ఇక్కడే ఉన్నాయి, మనసులు ఎక్కడెక్కడో ఉంటున్నాయి. ఎవరు మనసులు ఎక్కడెక్కడున్నాయో ఇక్కడ లేకుండా దూరంగా ఉండే వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాయి చెప్పండి. ప్రభు స్తోత్రం కలుగుగాక. ఎక్కడున్నాయి మీ ప్రాణాలు? ఎక్కడున్నాయి మీ మనసులు? ఎక్కడున్నాయి? మరి పాట పాడి అందరం సంతోషంగా పాడి ప్రభుని స్తుతించి కనపరుచుకుందాం. చెప్పడం ఈ లైన్ కొంచెం, ఈ లైన్లో జీవం కనిపిస్తుంది, ఈ లైన్లో జీవం కనిపించట్లా. చెప్పలు కొట్టండి, పాటొచ్చినలు పాడండి, ఏకీభవించండి. ఏకీభిస్తేనే మనం శక్తిని పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, ఆత్మబలమునా అవశ్యము ప్రభువా నీవే తెలిపితివి, ఆత్మబలమునా అవశ్యము ప్రభువా నీవే తెలిపితివి. నింపుమయా నింపుమయా, ఆత్మతో నింపుమయా, నింపుమయా నింపుమయా, నన్ను ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా, పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 94వ కీర్తన. లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి. వెనకలు కొంతమందికి చైర్లు లేవు. చైర్లలో కింద కూర్చోగలిగిన వాళ్ళు అంతా వచ్చి కింద కూర్చోండి. ఎవరైనా అనారోగ్యము, కాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే చైర్లో కూర్చోండి. అందరం లేచి నిలబడదాం. ఇంకా కొంతమంది లేచి చెప్పండి వాళ్ళకి. వెనకలు ఉన్న వాళ్ళకి చెప్పండి అమ్మా. లేచి నిలబడాలి. ప్రతి బిడ్డ లేచి నిలబడాలి. వాక్యం చదివేటప్పుడు అందరూ లేచి నిలబడాలి. వాళ్ళకి చెప్పండి అమ్మా. వాక్యం చదువుకుందాం. బైబిల్ చదువుతాం. కీర్తన గ్రంథం 94వ కీర్తన చదువుకుందాం. సౌరుడు హరి వచ్చి చదువుతాడు. 94వ కీర్తన. పిల్లలు. యెహోవా ప్రతికారము చేయదేవా, ప్రతికారము చేయదేవా, ప్రకాశింపుము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని విధవరాండ్రులు పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది.
భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. యెహోవా నాకు సహాయము చేసి యుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఆమేన్. దేవుడి వాక్యాల ద్వారా మనం సరిచేసి సరిదిద్దురుగాక. బైబిల్ కింద పెడతాం. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. అందరూ కూడా ఎక్కడో అక్కడ నిలబడతాం. దేని బిడ్డ రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ గట్టిగా చెబుతాం. బిడ్డలందరూ గట్టిగా చెప్పాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతాం. చెప్తాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ఈ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెప్పాలి. స్వరమెత్తి చెప్పాలి. స్వరమెత్తి చెప్పాలి. వెనుకలున్న బిడ్డలు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. విడుదలరా చెప్పాలి. ప్రతి బిడ్డ చెప్పాలి. తెరవాలి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పాలి. అందరూ ఉజ్జీవముగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయనా. రెండు చేతులు పైకెత్తి అందరము కూడా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము నాయనా. గొప్ప తండ్రి మీకు స్తోత్రములు నాయనా.
నీవే
చేతులు పైకెత్తుదాము దేవుని బిడ్డలారా. ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు. అందరం కూడా మీ చేతులు పైకెత్తి ఆదియు నీవేనయ్యా, సన్నిధిలో అందరూ సన్నిధిలో అమరుడవు నీవు, ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు. ఆదియు అంతమునైన దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం బిడ్డలారా, స్తోత్రాలు చెబుతాం బిడ్డలారా. ఆయన సన్నిధిలో ఆనందిద్దాం దేవుని బిడ్డలారా. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, అభిషేకం ఉంది, ఆత్మ బలం ఉంది. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం దేవుని బిడ్డలారా. రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం దేవుని బిడ్డలారా. శక్తికి మించిన సమరములు నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే, ప్రతి విజయముని కంకితము నా బ్రతుకే నీ మహిమార్థం. దేహమంతయు తూలియైనను జీవింపజేసెదవు. అందరం లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు తూలియైనను మరణమును జయించిన వాడు, పాతాళమును జయించిన వాడు, మృతుల లోకాన్ని జయించిన వాడు. ఒకరోజు మనము కూడా చనిపోతాం, పాతి పెట్టబడతాం, సమాధి చేయబడతాం. దేవుని బిడ్డలారా, ఎక్కడ నీవు పాతి పెట్టబడినా, ఎక్కడ నువ్వు మట్టిలో కలిసిపోయిందా, ఎక్కడ తుమ్ములో కలిసిపోయిందా, అక్కడ నుండి నిన్ను సజీవునిగా మహిమ శరీరమునిచ్చి శక్తితో సమాధులలో నుండి నిన్ను లేపలాచున్న దేవుడు, పాతాళ వర్షము నుండి రక్షింపలాచున్న దేవుడు, అమరుడు ఆయన. ఆయన బిడ్డలను మృతుల లోకంలో నుండి లేపబోతున్నాడు. అమరుడవు నీవు నాయసయా, ఆదియు అంతము నీవేనయ్యా. మరణమును జయించి తిరిగి లేచిన మహోన్నతుడికి మరి ఒకసారి చెప్పులు పెట్టానికి కనపడతాం అందరము కూడా. మరణమును జయించిన వాడా, అమరుడు అయిన యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. సండే స్కూల్ పిల్లలందరూ పైకి వెళ్ళిపోతూ సాక్షాత్ సమయం, సాక్షాత్ సమయం.
ఎవరైనా వచ్చి సాక్షి చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలు ఉంటే సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూర్చుందాం. ఎవరు లేదా సాక్ష్యం చెప్పడానికి సమయం లేకపోతే అయితే ఒక పాట విందాం. సోదరుడు స్వామిలు వచ్చి ఒక పాట పాడతాడు. ప్రభుని స్తుతిద్దాం. చేతులు పైకిద్దాం ఒకసారి. హల్లెలూయా. మిగతా వాళ్ళు వచ్చి కూర్చోండి. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను, నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా పను, నా బాధలన్నీ నీకే తెలుసయ్యా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ధరిస్తారు. పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. మీరు ఇక్కడ ఉంటున్నారా? మీరు చెప్పండి కొట్టు వచ్చినా. సిలువను వ్రేలాడే నీ కొరకే, సిలువను వ్రేలాడే యేసు నిన్ను పిలుచుకొనే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలుచుకొనే, సిలువను వ్రేలాడే నీ కొరకే, సిలువను వ్రేలాడే కల్వరి శ్రమలని నీ కొరకే,
తలలు వంచుకుందాం. తల వంచుకుందాం. బోయినపల్లమ్మ ప్రార్థన చేస్తుంది. జరిగిన కార్యం బట్టి, అర్పించిన కానుకను బట్టి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. వరకు చిందింపబడుచున్న నా రక్తము, రొట్టె ఇది నా శరీరము తినండి. రక్తం ఇది నా రక్తము, అనేకుల పాప పరిహారం నిమిత్తం చిందింపబడుతున్న కృత నిబంధన రక్తము త్రాగండి. రొట్టె రక్తం. ప్రభు స్తోత్రం కలుగాక. 2 చోట్ల విషయం. 3వ చోట యోహాను లూకాసు వార్త, దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన రక్త నిబంధన. అందరూ కూడా చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. అందరూ తెరవండి. బైబిల్ వచ్చిన వాళ్ళు చదవండి. మనం బైబిల్ ఇంటికాడ దీము, అదే సమస్య. ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలనుకుంటాం, ఇంటికాడ తెస్తే అర్థమవుతాం. చదువు. 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తిని. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగాక. రొట్టె ఇచ్చాడు, పానం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన కలువరి శిలువలో దేవుని బిడ్డలారా విరవబోతున్న తన శరీరానికి ముంగుర్తుగా, కార్చబోతున్న తన రక్తానికి ముంగుర్తుగా ఆయన లోకములో ఉన్నప్పుడు రొట్టె ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది నా శరీరం. ఈ రొట్టెలాగా నేను కలువరి శిలువలో సకల లోకములో ఉన్న పాపులందరి కొరకు నేను విరవబడబోతున్నాను. హల్లెలూయా. ఇదిగో రక్తం. పాత నిబంధన గ్రంథములో గొర్రెపిల్ల రక్తం, కొత్త నిబంధనలో అయితే దేవుని రక్తం. చప్పట్లు కొట్టాలి మహిమపడతా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో దేవుడే మనిషి రూపంలో వచ్చి ఆయన మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడే శిష్యులందరినీ కూర్చొని పెట్టుకొని చివరి రోజుల్లో నాకు కాసుందయ్యా, ఏంటో తెలుసా, మీ అందరితో కలిసి పస్కాను పూజించాలని ఆశ ఉందయ్యా అని చెప్పి ఒక మేడగదిలోనికి వెళ్ళి చుట్టూరా శిష్యులు కూర్చొని పెట్టుకొని ఈ మాటలు చెబుతున్నారు. ఏమని తెలుసా, రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరం, మీరు భుజించండి. ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది కొత్త నిబంధన రక్తం, దీనిలో నుండి తాగండి, అనేకులు పాప పరిహారం నిమిత్తం చిందింపబడబోతున్నా, శిలువ వేయబడబోతున్నాడో, ఎలా తన శరీరం నలగొట్టించుకోబోతున్నాడో, ఎలా తన రక్తమంతా ధారపోస్తున్నాడో, ఈ లోకములో ఉన్న పాపులందరి కొరకు, పాప క్షమాపణ కొరకు సూచనగా వారికి అర్థమవడానికి ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన సూచనగా చెబుతున్నాడు. కానీ క్రియారూపముగా ఎక్కడ జరిగిందని? కలువరి శిలువలో జరిగింది. ఇక్కడ రొట్టె విరిచాడు, ఇక్కడ పానం ఇచ్చాడు, నా రక్తం అన్నాడు, నా శరీరం అన్నాడు. కానీ క్రియారూపముగా ఎక్కడ జరిగిందంటే కలువరి శిలువలో జరిగింది. హల్లెలూయా. శ్రమల గురించి కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎంత అవమానం పొందాడో, ఎంత రక్తం కార్చాడో, ఎంత విలవలలాడాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పాలైపోయాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించుకున్నాడో ఎక్కడ చూడగలుగుతాం? కలువరి శిలువలో చూడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు కలువరి శిలువ దగ్గరికి వెళ్ళిపోతాం. యేసయ్య శిలువలో ఎట్లా శోధింపబడ్డాడు, ఎట్లా బాధింపబడ్డాడో చూద్దాం దేవుని బిడ్డలారా. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. అందరూ బైబిల్ చూడండి. 27వ అధ్యాయము. ఎందుకంటే యేసయ్య రొట్టె మనకు అర్థం కాదు, రొట్టెగా తీసుకుంటున్నాం. యేసయ్య రక్తం మనకు అర్థం కాదా, ఆయన ద్రాక్షరసంగానే తీసుకుంటున్నాం. కాదు దేవుని బిడ్డలారా, అది చూడడానికి నీ కొరకు ద్రాక్షరసముగా ఉండవచ్చు, రొట్టెగా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, దాని పరమార్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలువరి శిలువలో నలగొట్టించుకున్న శరీరానికి సూచనగా ఉంది, ఆయన కార్చిన రక్తానికి సూచనగా ఉంది. మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన జననాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఆయన శిలువ శ్రమలను ఎప్పుడు మర్చిపోకూడదు, ఆయన ప్రాణం అప్పగించాడు ఎప్పుడు మర్చిపోకూడదు, సమాధిలో పెట్టబడ్డాడు ఎప్పుడు మర్చిపోకూడదు, 3 దినాల తర్వాత మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని ఎప్పుడు మర్చిపోకూడదు. దానినే సువార్త అంటారు. హల్లెలూయా. ఆయన నా కొరకు ఈ లోకంలో పుట్టాడు. దేవదూతలు వచ్చి, ఇదిగో దావీదు కుమారుడు, దావీదు పట్టణమందు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, వెళ్ళండి చూడండి అని చెప్పాడు. దేవదూతలు వచ్చారు, దేవుని బిడ్డ రాక పశువుల కాపరులు వచ్చారు, నానా రకాలు వచ్చి చూసిపోయారు. ఆ సందర్భాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఆయన ఈ లోకంలో మన కొరకు సింహాసనాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని వదిలిపెట్టి దిగి వచ్చాడు. రెండవది, లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా శిలువ మోసాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, గాయాలు పొందాడు, శిలువ వేలాడదీయబడ్డాడు, 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు, శ్రమ పొందాడు, గాయం పొందాడు, రక్తం చెందించాడు. తన యవ్వన ప్రాణాన్ని కలువరి శిలువలో అప్పగించేశాడు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టడం తర్వాత 3 రోజుల తర్వాత మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. దీన్నే సువార్త. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం కలుగాక. ఇప్పుడు మన అంశం ఏంటంటే, విలువైన రక్తం నీ కొరకు చిందించాడు, విలువైన తన శరీరాన్ని నీ కొరకు అప్పచెప్పాడు. అది 4 చోట్ల రాయబడింది. ఎక్కడ సూచనగా చెప్పబడింది, కానీ అక్కడ అసలు ఎక్కడుందంటే కలువరి శిలువలో యేసయ్య దేవుని తన శరీరాన్ని రక్తాన్ని అర్పించుకున్నాడు. చూడండి మత్తయి సువార్త దేవుని బిడ్డలారా 27వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి, వారు ఆయన వస్త్రహీనుడిగా చేసిరి, ఎర్రనంగి తొడిగించిరి, ముళ్ళ కిరీటధారిగా, ముళ్ళ కిరీటం దేవుడికి ఉండాలి. బిడ్డలారా, వస్త్రహీనుడిగా చేయబడ్డాడు, ఎర్ర ఒక పేరుగా చుట్టేశారు, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అంతేనా, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. హల్లెలూయా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన వేదన, ఆయన బాధ. వస్త్రహీనుడిగా మార్చేశారు.
ముళ్ళ కిరీటం పెట్టారు. అంతేకాదు ఆయన ఎదుటికొచ్చి మోకాలు నుంచి అపహసించడం, ఉమ్ములు పోయడం, పిడుగుతులు గుద్దడం. వాక్యం చెప్తుంది ఆయన మీద ఉమ్మి వేసి 30వ వచనంలో ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయినది. హల్లెలూయా. ఒక రూమ్ లో పెట్టి ఆయన చేస్తున్న హింసలు, ఆయన అవమానాలు, నిందలు, బాధలు చూడండి. దేవుని బిడ్డలారా, హింస పెడుతున్నారు, అవమానిస్తున్నారు, తుఫు అని ఎగదూస్తున్నారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, వస్త్రహీనులుగా చేస్తున్నారు. వాళ్ళంతా సంతోషం అయిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. ఏం గుర్తుకు రాలేదా మీకు? ఎప్పుడైనా కొంతమంది దేవుని బిడ్డలారా పొట్టేలు నరకడానికి తీసుకెళ్ళిపోతుంటే దానికేమో ప్రాణభీతి, వీళ్ళకేమో చెలగాటం. ఎట్లా ఆడుకుంటారు చూసారా? దేవుని బిడ్డలారా, అట్లే యేసయ్య కూడా వదకు తీసుకెళ్లిపోయే గొర్రె పిల్లల వధించడానికి తీసుకెళ్లిపోతున్నారు, సిలువ వేయడానికి తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిపోయి ఏం చేస్తున్నారు తెలుసా బిడ్డలారా? చూడండి దేవుని బిడ్డలారా, చూడండి 27వ అధ్యాయము దేవుని బిడ్డలారా 35వ వచనం, 33వ వచనం. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూసి త్రాగనలేకపోయిను. వారు ఆయనకు సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటి వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేది. ప్రభు స్తోత్రం కలుగాక. తీసుకెళ్లిపోయి ఒక కొండ మీదకి తీసుకెళ్లిపోయి గొల్గొతా అనే కొండ మీదకి తీసుకెళ్లిపోయి 3 మేకుల మీద ఆయనను సిలువలోకి మేకులు దిగొట్టి నిలబెట్టేశారు, ఆకాశానికి భూమికి మధ్యలో. అక్కడ కూడా ఎగతాళి ఇస్తున్నారు, అక్కడ కూడా జైలు ఇస్తున్నారు, అక్కడ కూడా హింస పెడుతున్నారు. బిడ్డలరా, దేవుని బిడ్డలరా, ఆయన సిలువలో గాయాలు కొట్టించుకున్నాడు మనల్ని స్వస్థపరచడానికి. ఆయన శ్రమ పడ్డాడు మనల్ని ఆదరించడానికి. ఆ కలువరి సిలువలో మేకు దిగబడుతుంటే రక్తమంతా ధారధారలుగా కారిపోయింది. అయిపోయిన తర్వాత ఒకడు వచ్చి పక్కన పల్లెపు బోటు ఇక్కడ పొడుస్తాడు, వాడు సైనికుడు. అక్కడ దేవుని బిడ్డలను పొడిస్తే నీళ్ళు వచ్చినాయంట. అంటే రక్తం అంతా ఆయన కలువరి సిలువలో దారులుగా కార్చివేశాడని అర్థం. విలవిలలాడిపోయి వ్యాధులు పడి ఇంచుమించు 12 గంటలప్పుడు సిలువ వేస్తే 3 గంటల దాకా కలువరి సిలువలో ఆ సిలువ మీద వేలాడి బాధపడుతూ వ్యాధులు పొందుతూ దేవుని బిడ్డల ప్రాణంతో విలవిలలాడిపోయిన యేసయ్యను చూడగలుగుతాం. ఈ భాగమంతా చదివితే విలవిలలాడిన యేసయ్యను చూస్తాం, బాధపడిన యేసయ్యను చూస్తాం, రక్తదానంతో నిండిన యేసయ్యను చూస్తాం, ముళ్ళ కిరీటధారి అయిన యేసయ్యను చూస్తాం, అవమానాలతో నిండిన యేసయ్యను చూస్తాం. 3 గంటలకు ప్రాణం విడిచి ఆయన కొనిపోబడ్డాడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, చూడండి దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయము 45వ వచనములో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టువని అర్థం. అక్కడ నిలిచిన వారు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంది తీసుకొని చెరకాల ముంచి నెల్లు తగిలించి ఆయనకు త్రాగనిచ్చును. తక్కిన వారు ఊరుకున్నది. ఏలియా అతను రక్షించనేమో చూద్దామని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఆ కలువరి సిలువ అంతా కూడా గాయాలు పాలైపోయాడు, అవమానాలు పాలైపోయాడు, రక్తదారులు కార్చేశాడు, తన విలువైన ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు? ఈ లోకంలో ఉన్నప్పుడు రొట్టె విరిచి ఈ లోకంలో ఉన్న పాపులైన వారి కొరకే, వారిని రక్షణ కొరకే, వారి విమోచన కొరకే, వారి పాప క్షమాపణ కొరకే, వారి శాపాన్ని విరిగివేయట కొరకే, వారి రోగాలు పాపుడు కొరకే, దరిద్రాన్ని విడిచుట కొరకే యేసయ్య కలువరి సిలువలో సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు. బిడ్డలారా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఆయన కలువరి సిలువలో ఎంత ఒక వ్యక్తి చెప్తాడు, ఒక చరిత్రకారుడు చెప్తాడు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా
ఆయనలాగా మరణించిన మనుషుడు కానీ దేవుడు కానీ ఈ లోకంలో ఎవడు కూడా లేడు. అంత ఘోరమైన శ్రమలు అనుభవించి తన విలువైన ప్రాణం, ఎవరైనా మనుషుడా, ఎవరైనా జీవమునిచ్చే దేవుడు, ఈ భూమిని ఈ ఆకాశములను సృజించిన దేవుడు ఆ కలువరి శిలువలో నీ రక్షణ కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ స్వస్థత కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని అప్పగించాడు, విలువైన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చి ఒక మాట మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54-58 వచనాలు చదువుతాం. ఈ మాటలు బాగా వినండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినిను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. చెప్పలు కొట్టి ప్రభుని మైపడతా, గట్టిగా కొట్టి ప్రభుని మైపడతా. హల్లెలూయా. పాపక్షమాపణకు అన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఈ రక్తం పాప క్షమాపణ కొరకు అన్నాడు. ఈ శరీరం మీరు నా శరీరం అని చెప్పాడు. ఆ శరీరానికి మరలా యేసయ్య పెడుతున్న పేరేంటో తెలుసా? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన పాపాలన్నిటినీ శుద్ధి చేస్తుంది, మన శాపమంతటిని తీసేస్తుంది, మన వ్యాధులంతటిని తీసివేస్తుంది. యేసు రక్తంలో ఉన్న శక్తి అది. మన అంతరంగాన్ని కూడా శుద్ధి చేస్తుంది, అంతరంగాన్ని కూడా పవిత్రతతో నింపుతుంది, పరిశుద్ధతతో నింపుతుంది. కానీ యేసయ్య శరీరం, జీవాహారం, ఆ రొట్టె ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే పానం చేస్తారో ఆయన అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ మాట ఏ సందర్భంలో ఎప్పుడు చెప్తాడో తెలుసా బిడ్డలారా? ఒక రోజు యేసయ్య, జాగ్రత్తగా వినాలి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. జాగ్రత్తగా వినండి. ఏ సందర్భంలో చెప్తాడో తెలుసా? ఈ ఒక రోజు యేసయ్య 2 చేపలు 5 రొట్టెలని 5,000 మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా. యేసయ్య 2 చేపలని 5 రొట్టెలని 5,000 మందికి పంచిపెట్టాడు. ఆకలి తీర్చాడు, సంతృప్తిగా భుజించాడు, నీళ్లు తాగారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వారిలో ఇంచుమించు 5,000 మంది, వారిలో కొంతమంది యేసయ్యని ఎదుగుతున్నారు. యేసయ్య ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడైతే సూచక్రియ చేశాడో అక్కడికి వచ్చి చూస్తే ఏమి కనిపించట్లా, ఆయన దొరకలా. ఎక్కడున్నాడు వెతుక్కుంటూ చివరికి ఆయన ఉన్న చోటుకు వెళ్ళిపోయి బోధకుడా, నిన్ను చాలా వెతుకుతున్నాం, చాలా చోట్ల తిరిగాం, నీ కొరకు అన్నాడు. యేసయ్య అన్నాడు, నా కొరకు కాదు, నేను చేసే సూచక్రియల కొరకు కాదు, మీరు రొట్టె కొరకు, చేప కొరకు ఆశపడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం కలుగుగాక. అది అక్కడ తిన్నారు కదా, 2 చేపలు 5 రొట్టెలు సంతృప్తిగా తిని దేంట్లో మూటలు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు కదా. హ్యాపీగా ఫ్రీగా ఆయన దగ్గరికి పోతే కూర్చుంటే ఆ రొట్టెలు చేపలు ఇస్తాడు, సంతృప్తిగా తిని వెళ్ళిపోవచ్చు అనుకొని వస్తున్నారు. అంత కాదు, దేని బిడ్డరా, ఇదిగో ఆ మనసుతో వస్తున్నారు. అది కాదు నాయన, ఆహారము అవన్నీ నేను చేయగలుగుతా. అంతేకాదు, పరలోకము నుండి జీవాహారం ఇస్తాను, అక్షయ. చూడండి యోహాను సువార్తలో మీరు చూడండి 6వ అధ్యాయము, ఒకసారి 6వ అధ్యాయము 26వ వచనంలో, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయి అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. హల్లెలూయా. క్షయమైన ఆహారం కొరకు, ఈ లోకంలో ఆహారం, ఈ లోకంలో కూడు, ఈ లోకంలో గూడు, ఈ లోకంలో వస్త్రాలు నువ్వు వెనకాల్సిన అవసరం లా. అవి నీకు కావాలని నీ దేవునికి తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. క్షయమైనది ఆహారం కొరకు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం. హల్లెలూయా. ఆయన శరీరము అక్షయమైన ఆహారము, ఆయన శరీరము జీవాహారము, ఆయన శరీరము పరలోకము నుండి
వచ్చిన జీవాహారము అది నేను మీకు ఇస్తాను. అది ఇవ్వడానికి దేవుడు ప్రభు పరలోకం ఉన్న తండ్రి నన్ను పంపించాడు, నాకు ముద్ర ఇచ్చాడు, మీ అందరికి ఇస్తాను. ఆహారం పూజిస్తే మరెన్నడూ చనిపోరయ్యా, మరెన్నడూ చనిపోరు. దాని నిశ్చితిగా నేను వచ్చాను, దాని కొరకు ప్రయాసపడండి. హల్లెలూయా, ప్రభు స్తోత్రం కలుగాక. యేసయ్య రక్తమేమో మన పాప క్షమాపణకైతే, యేసయ్య శరీరమేమో అది జీవాహారం అని చెబుతున్నాడు, ఆయన అక్షయాహారం అని చెప్తున్నాడు. ప్రజలు క్షయమైన ఆహారం కొరకు, ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడాల్సిన అవసరం లే. దేవుడు అవి నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. ఆయన దగ్గర అక్షయమైన, దేవుని బిడ్డలారా, అమూల్యమైన పరలోక సంబంధమైన జీవాహారం ఉంది. ఏంటి ఆహారం అంటే యేసయ్య అంటాడు, నేనే, నా శరీరమే, నా శరీరం కలవరి శిలువలో మీ కొరకు విరగొట్టించుకుంటున్నాను. అదే శరీరం, అదే జీవాహారం. దానిని భుజించిన వాడు మరెన్నడూ చనిపోడు. చెప్పలు కొట్టాము దేవుని పిల్లలు. ప్రభు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యేసయ్య ఆ శరీరమును తిన్నవాడు, ఆ అక్షయ ఆహారము తిన్నవాడు, ఆ జీవాహారము తిన్నవాడు పొందుకునే ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాడు నిత్యము బ్రతుకుతాడు. దేవుని బిడ్డలారా, నిత్యము జీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ జీవిస్తాడో తెలుసా? దేవుని దగ్గర, దేవునితో మహిమగల జీవితం జీవించబోతున్నాడు. అక్కడ చావు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ రోగం లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ దేవుని బిడ్డలారా సమస్యలు లేవు, కష్టాలు లేవు, శ్రమలు లేవు. మరి ఏమన్నాయంటే నిత్య జీవం ఉంది దేవుని దగ్గర. నిత్యము బ్రతికే బ్రతుకుంది, నిత్యము సంతోషించే సంతోషం ఉంది, నిత్యము ఆనందించే ఆనందం ఉంది. అక్కడ మహిమగల జీవితం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది, దేవదూతల లాంటి బ్రతుకుంది, దేవుడు కుమారుడుగా బ్రతికే బ్రతుకుంది. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన శరీరాన్ని అప్పగించాడు సిలువలో. అందుకే యేసయ్య తన రక్తాన్ని నీ కొరకు ధారపోశాడు. యేసయ్య ఇంకా యేసయ్య రక్తము విలువ తెలియదా చాలా మందికి, బాప్తిస్మ విలువ తెలియదా చాలా మందికి, వారితో శరీరం రొట్టె విలువ తెలియలేదు. ఇంకా తెలియకనే దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా దేవుని లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకాసులు కలిగి పరిగెత్తుతున్నారు, లోక పద్ధతుల్లో ఉంటున్నారు, దొంగ కార్యాలు మునిగి తేలుతున్నారు. ఆత్మతో నింపబడట్లేదు, ఆత్మ చేత నడిపింపబడట్లేదు, ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధంగా బ్రతకట్లేదు. ఎందుకో తెలుసా? అర్థం కాల శరీరం ఏమిటో, అర్థం కాల రక్తం ఏంటో, యేసయ్య ఏంటో అర్థం కాల. ఆయన అందరిలో ఒకడు అనుకుంటున్నాం కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు, ఆయన పరలోకము నుండి భూలోకముకు దిగి వచ్చిన మా దేవుడు. ఆయన ఆ దేవుని లక్ష్యముంచు, ఆ పరలోక రాజ్యములో నీ ఉంటా. ఆ ప్రభువు మీద లక్ష్యముంచు, ఆ మహిమగల రాజ్యములో నీ ఉంటా. నీ ఆత్మ తీర్పులోనికి వెళ్ళకుండా, నీ ప్రాణము నరకములోనికి వెళ్ళకుండా, నీ ప్రాణము ఆ శాపములోనికి వెళ్ళకుండా తప్పించి రక్షించి పరలోక రాజ్యములో చేర్చుకునే రక్షకుడు నీ రక్షకుడు. చెప్పలు కొట్టాలి, మహిమ కొడతాం. ఆయన శరీరానికి పెట్టిన పేరేంటో తెలుసా? జీవాహారం. చెప్పండి నాతో, జీవాహారం. దేని బిడ్డరా, ఆయన పెట్టే శరీరానికి పెట్టిన పేరేంటో తెలుసా? అక్షయాహారం. చెప్పండి అందరూ కూడా. దేని బిడ్డ గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుతే అక్షయమైన ఆహారం. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని వెతికితే, మారు మనసును కోరుకుంటే, భక్తి మార్గాలు కోరుకుంటే, మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న యేసయ్య నీకున్న శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు, నీకున్న కష్టాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వే దేవుణ్ణి ప్రేమించట్లా. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నువ్వే ఆయన వైపు చూడట్లా. ఆయన నీకంటే ముందుగా ఇక్కడికి వస్తున్నాడు, నువ్వే ఆయన దగ్గరికి రావట్లే. ఆయన సన్నిధిని కోరుకోవట్లా. నా బిడ్డలారా, లోకం చెడ్డది. ఆయన బిడ్డలమైన మనకు ఎప్పుడు విరోధమైంది. శ్రమలు, కష్టాలు, బాధలు పెడుతుంది. లోకంలో బ్రతకద్దు, దేవునితో బ్రతకండి, దేవుని వాక్యంతో బ్రతకండి, ప్రార్థనతో బ్రతకండి, సేవకులతో సహవాసం కలిగి ఉండండి, మందిరముతో సహవాసం
బ్రతకండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. ఆయన రక్తం మన పాప క్షమాపణ కొరకు చిందింపబడినది. ఆయన శరీరం జీవాహారముగా మనకి ఇయ్యబడింది. ప్రభు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇంతకు దేవుని బిడ్డలారా, ఈ శరీరము, ఈ రక్తము కలువరి శిలువలో అప్పగించుకోవడానికి కారణం ఎవరు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రభు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, మనందరి కొరకు, నశించు వారిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చిన్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒకరికి కాదు. చాలా మంది అనుకుంటారు ఈయన లో క్యాస్ట్ పీపుల్ కి దేవుడు, లేదు ఇంకొకరికి దేవుడు, ఇంకొకరికి దేవుడు అంటున్నారు. కాదు కాదు, నీ దగ్గర ఉన్నాయి అవి. నీ తక్కువ కులస్తుల దేవుడు కాదు ఆయన. ఆయన మహారాజు. ఆయన భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు. ఆయన దృష్టిలో కులం ఏంటి, మతం ఏంటి? అందరూ ఆయన బిడ్డలే. అందరికి ఆహారం ఇస్తున్నాడు, అందరికి సూర్యరశ్మి ఇస్తున్నాడు, అందరికి దేవుని బిడ్డలరా జీవాత్మ నుంచిన వాడు, అందరిని రూపించిన వాడు, అందరిని తయారు చేసుకున్నవాడు, అందరిని ఏర్పరచుకున్నవాడు ఆయన. ఆ మనుషుల్లో అందరూ పాపులై ఉన్నారు. పాప స్వభావం ఉంది. దేవుని బిడ్డలరా, ఈ మనుషుల కొరకు ఈ శిలువ యాగం అంతా ఎవరి కొరకు అంటే మన కొరకే. చెప్పండి, నా కొరకే. ఈ శిలువ యాగం అంతా నా కొరకే. చెప్పండి, నా కొరకే. ఏం మనం మంచోళ్ళమా? దేవుని బిడ్డలారా, మంచోళ్ళమా? మంచోళ్ళ కొరకు కదా ఏమైనా బ్లడ్ ఇచ్చేది, ఏమైనా హెల్ప్ చేసేది. చెడ్డోళ్ళకి ఎవరైనా చేస్తారా? దేవుని బిడ్డలారా, మనము మంచోళ్ళమని కాదు. ఆయన శిలువ వేయబడింది, ఆయన రక్తం ఇచ్చింది, ఆయన ప్రాణం పెట్టింది పాపులమై ఉండగా. రోమిలికి రాసిన పత్రిక దేవుని బిడ్డ 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం త్వరగా. రోమిలికి రాసిన పత్రిక. ఈ మాటలు బాగా అందరూ బైబిల్ చదవండి, తెరవండి. అందరూ బైబిల్ తెరవండి. 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. అయితే దేవుడు, చెప్పండి నాతో ఈ మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఏదైనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభు స్తోత్రం కలుగాక. యేసయ్య నీతిమంతులుగా ఉన్న వారి కొరకు రూపాంతరం చెందిన తర్వాత చనిపోలా. పాపులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, అపరాధులమై ఉండగానే, చనిపోయిన వారమై ఉండగానే, భక్తిహీనులుగా ఉండగానే, దేవుని కష్టాల్లో ఉండగానే, శ్రమల లోకంలో ఉండగానే మనల్ని ప్రేమించి, మనం పాపులమై ఉన్నాం. మన మనసు మంచిదిగా, మన హృదయం మంచిదిగా. ఒక్కసారి ఒక గంట మంచిగా ఉంటే 2వ గంట మారిపోతాం మనం. దేవుని బిడ్డలారా, మన స్వభావమే అంత. ఒక రోజంతా కోపం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటాం, 2వ రోజు కోపం ఇచ్చుకుంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా నా భర్తను భద్రుడనే ఉండాలని 2 రోజులు ఉంటాం, 3 రోజులు వెళ్ళి బలహీనంగా పాపులమై. ఈ పాపులకి పాదితం ఏంటో తెలుసా? నరకాన్ని. ఆ నరకంలోనికి, ఆ శాపంలోనికి నువ్వు వెళ్ళకూడదని, నువ్వు పాపిపోయి ఉంటే కానీ, పాప మార్గంలో ఉంటే కానీ, చనిపోయి ఉంటే కానీ, యేసయ్య నీ కొరకు కలువరి శిలువలో శిలువ వేయబడ్డాడు, తన ప్రాణం అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను కోయిట్లో చాలా పాపాత్ముడిగా బ్రతుకుతున్నాను. నా హృదయంలో కోయిట్లో పాప క్షమాపణ కొరకు భయము నన్ను తరుగుతుంది, మరణం కూడా నన్ను తరుగుతుంది. నాకేమో బ్రతకాలని, బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలని, ఎవరు నన్ను బ్రతికిస్తారో వారి కొరకు బ్రతకాలని. బిడ్డలారా, నేను ప్రార్థన చేశాను. యేసయ్య నాకు ప్రత్యక్షమయ్యా, నాలో ఉన్న రోగాన్ని తీసివేసి, పాప బీజాన్ని తీసివేసి మారు మనసు ఇచ్చాడు. మారు మనసు అంటే చెడు చేయకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, చెడు మార్గాలు వెళ్ళకుండా, చెడు పనులు చేయకుండా, చెడు మాటలు మాట్లాడకుండా మంచిగా రూపాంతరం చెందడం, మంచిగా బ్రతకడం, మంచి బ్రతుకు బ్రతకడం కలిగినప్పుడు దేవుడు నేను
బాప్తిసం తీసుకోవాలి. ప్రభు స్తోత్రం కలుగుగాక. నేను వెళ్ళి బాప్తిసం తీసుకున్నా. నేను అమ్మగారు వెళ్ళి డిసెంబర్ 22వ తారీఖున 2003లో బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డలం అయిపోయాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఆయన రక్తం చేత మేము కడగబడితే, దేవుని బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు బల మార్చడానికి ఒక చచ్చిపోయినట్టే దేవుని బిడ్డ ఈ లోకంలో చచ్చిపోవడం కాదు. ఏమి చచ్చిన మనిషికి మనకు ఏం తేడా ఉండదు. కాకపోతే వాళ్ళు పడుకో ఉంటారు, మనం తిరుగుతూ ఉంటాం. కానీ వాడికి మనకు ఒకటే తేడా ఏంటంటే మన పాపంలో చచ్చిపోయాం, వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు. దేవుని బిడ్డలారా, వాడు చచ్చిపోయినాడు అంటున్నాం, మన పాపంలో చచ్చిపోయినాం. పాపంలో చచ్చిపోయిన వారి కొరకు యేసయ్య లోకంలో వచ్చి విడిపిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, లేపుతున్నాడు, విమోచిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఆయన రక్తం చేత కడుగుతున్నాడు, ఆయన జీవాహారం ఇచ్చి పోషిస్తున్నాడు. దేవుని అందుకే వాక్యం చెప్తుంది, మంచి వారి కొరకు కాదు, చెడ్డోళ్ళ కొరకే, చెడు జీవితాలు జీవిస్తున్న వారి కొరకే ఆయన రక్తము ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. చెప్పబడి దేవుని భయపడతాం. ఒక పాపి ఆ చిందించిన రక్తము ద్వారా పవిత్రపరచబడుతున్నాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా మారిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎప్పుడు నీతిమంతులం అవుతామో తెలుసా? గుడ్డలు పంచినప్పుడు కాదు, అన్నదానం చేసినప్పుడు కాదు, దేని బిడ్డరా డబ్బులు పంచినప్పుడు కాదు. దేవుని ఎదుట పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన నీవు ఆయన ఎదుటికి వచ్చి నన్ను క్షమించి నన్ను కాపాడి నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభు అన్నప్పుడు, ఆయన క్షమాపణ పొందుకున్నప్పుడు, ఆయన రక్తం నీ మీదకి వచ్చి ప్రోక్షీకరింపబడినప్పుడు నీవు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా. మరి అన్నం పెడితే నీతిమంతుడు, అది నీ స్వనీతి. ఆ స్వనీతి వలన నీవు పరలోక మోక్షానికి చేరలేవు. మోక్షం నిన్ను దేవుడిగా అంగీకరించదు. ఒక పాపికి రక్తము కావాలి, ఆ రక్తం చేత కడగబడాలి. దేవుని బిడ్డలారా, అందుకే బక్రీద్ సమయంలో ముస్లింలు పొట్టేళ్లు నరుకుతుంటారు, ఉగాది సమయంలో పొట్టేళ్లు నరుకుతుంటారు. ఆ గొర్రెపిల్ల రక్తం లేదా పశువుల రక్తం నిన్ను నీతిమంతుడిగా మార్చదు, నీ మీదున్న పాపాన్ని తుడిచివేయదు. ఇక్కడ కార్చింది దేవుని రక్తము. చెమలు కొట్టి ఆయన పాపులమై ఉండగా, పాపాత్ములమై ఉండగా నిన్ను బ్రతికించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి గొర్రెల రక్తం కాదు ఇప్పుడు కావాల్సింది, పొట్టేళ్ల రక్తం కాదు కావాల్సింది, యేసయ్య రక్తము కావాలి. ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు. అందుకే చెప్తున్నాడు, ఇది నా పాత్ర. అనేకుల పాప పరిహారం చిందింపబడుతున్న కొత్త నిబంధన రక్తము. ఆ రక్తం ద్వారా కడగబడాలి. ఆయన ఎంత విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు, పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు, దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు, దేవుని రాజ్యానికి హక్కుదారు అవుతున్నావు, మోక్షానికి సిద్ధపడుతున్నావు. అది నీతివంతమైన దేవుని బిడ్డల మోక్షానికి సిద్ధపడ్డా. నేను వేడుకున్నా, ప్రార్థన చేశాను, కన్నీరు కాల్చాను, ఏడ్చాను. ఆయన తన రక్తంతో కడిగి నా హృదయాన్ని మార్చి నా కన్నులు మార్చడం అంటే మతాలు మార్చేవాడు కాదు, దేని మీద కులాలు మార్చేవాడు కాదు, ఆయన మనస్సు మార్చేవాడు, చెడిపోయిన మనస్సును మార్చేవాడు, పాడైపోయిన బ్రతుకును మార్చేవాడు, ప్రార్థనపైన నీ నోరును మార్చేవాడు, పాడైపోయిన నీ గుండెను మార్చేవాడు, నీ చెడు వార్తలు మార్చేవాడు, చెడు బ్రతుకు నుండి విడిపించేవాడు, చెడులో చచ్చిపోయింటే బ్రతికించుకునేవాడు యేసు దేవుడు. హల్లెలూయా. ఆయన రక్తం చేత నీ పాపాలు తుడిచివేసి మోక్షానికి సిద్ధపడుతున్నాడు. ఆయన జీవాహారం ఇచ్చి ఆ మోక్షములో నిత్య మారు మనసు పొందినారు. విలువైనది దేవుని ఎదుట భయభక్తులు బ్రతకాలి, దేవుని ప్రేమిస్తూ బ్రతకాలి, దేవుని ఆరాధిస్తూ బ్రతకాలి. యేసయ్య కోరిక త్యాగం ఎందుకో తెలుసా? దేని బిడ్డరా, ఆ శిలువ యాగం ఎందుకొరకో తెలుసా? ఇంకొక మాట చదువుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 25వ వచనం. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. సంఘం అంటే మనమే. సంఘాన్ని ప్రేమించి గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిస్థితికై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. హల్లెలూయా. ఈ సంఘమంట ముడతైన, కలంకమైన, అపవిత్రతమైన మరేదైనా లేకుండా దేవుని ఎదుట నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, పవిత్ర. ఎందుకు తెలుసా? నువ్వు పవిత్రమైన సంఘముగా రూపాంతరం చెందాలని, పరిశుద్ధమైన సంఘముగా రూపాంతరం చెందాలని, పవిత్రమైన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయన నీ కొరకు ఇంత త్యాగం చేశాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎదుట పరిశుద్ధముగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా నిలబెట్టుకుంటున్నాడు. మోక్షానికి సిద్ధపరుస్తున్నాడు. దేని గల మోక్షములో, మహిమ గల రాజ్యములో నుండి ప్రవేశపెట్టబడుతున్నాడు. ఆయన కొరకు నువ్వేమిస్తావు? ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆయన కొరకు నువ్వేం చేస్తావు? దేవుని బిడ్డలారా, ఏం చేస్తావు? నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుకి, నిన్ను రక్షించిన ప్రభువుకి ఏమిస్తావు? ఏమిస్తావో ఒకసారి నేను ఆలోచించుకో. ఆయన ప్రాణం రక్తం ఇచ్చాడు కదా, నీ సమయం దేవునికి ఇవ్వగలవా? కూర్చోమా, లేట్గా అయిపోయిన సమయంలో అటు ఇటు తిరగద్దు. ప్రభుకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. చాలా మంది దేవునికి సమయం ఇవ్వట్లేదు. 24 గంటలు దేవుడు నీకు ఇస్తే 1 గంట ప్రార్థనకి ఇవ్వట్లా, 1 అర్ధగంట వాక్యం చదవడానికి ఇవ్వట్లా, వారంలో 1 రోజు దేవుని మందిరానికి రావడానికి ఇవ్వట్లా, నెలలో 1సారి జరిగే ఉపవాస ప్రార్థనకి ఇవ్వట్లా, వారంలో 1 రోజు ఉపవాస ప్రార్థన శుక్రవారం ఇవ్వట్లా. 24 గంటలు నీకు ఇస్తే, హల్లెలూయా, ఆయన నీకు ప్రాణం ఇచ్చి రక్తం కారిస్తే, నీ హృదయం నాకు ఇవ్వు కుమారుడా అని అడిగితే చాలా మంది హృదయం ఇవ్వట్లా. నోరిస్తున్నారు, చేతులు ఇస్తున్నారు, కాళ్ళు ఇస్తున్నారు, హృదయం ఇవ్వట్లా. హృదయంలో ఇంకా యేసయ్య లేడు. హృదయం దేవునికి ప్రతిష్ఠ చేయలా. హృదయంలో దేవుడు నివాసం చేయట్లా. హృదయం ఇంకా పవిత్రపరచబడలా. హృదయం ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తానంటే హృదయం ఇవ్వట్లా. కాబట్టి చేతులు తీసుకో, కాబట్టి మా పెదవులు తీసుకో, మా నాలుగు తీసుకో, ఇవే మా దగ్గర ఉండేటివని హృదయం దేవునికి దూరంగా చేసుకుంటున్నా. హల్లెలూయా. నీ కొరకు రక్తం చెందించిన దేవుడు, నీకు విలువైన ప్రాణం పెట్టిన దేవుడు హృదయం ఇవ్వట్లా. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. శక్తి దేవుడు నీకు రక్షణ ద్వారా పాపము, శాపము, రోగం తీర్పులో ఉపయోగపడుతున్నా, లోక ఆశల్లో ఉపయోగపడుతున్నా. శక్తినిచ్చిన దేవుడు, బలమునిచ్చిన దేవుడు. దేవునికి ఏమన్నా ఉపయోగపడుతుందా? నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేకము దేవునికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. 4 ఏంటో తెలుసా? అర్పణ. దేవుని బిడ్డలారా, దేవుడు విలువైన ప్రాణం ఇచ్చాడు, విలువైన రక్తం కాచి నేను కొనుక్కున్నాడు, క్షమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానుకేయడానికి వెతుకుతున్నావు, ఇంకా చిల్లర వెతుకుతున్నావు. 10 రూపాయలు ఎక్కడున్నా ఎదుగుతున్నా, 20 రూపాయలు ఎక్కడున్నా ఎదుగుతున్నా, దశభాగం ఇవ్వడానికి గొనుగుతున్నావు, సనుగుతున్నావు, మూతు ముడుచుకుంటున్నావు, తప్పించుకోబోతున్నావు, చూడలేదని అనుకుంటున్నావు. దేవుని ఎదుట తప్పించుకోగలమా? బిడ్డలారా, బిడ్డలారా, దేవుని ఎదుట దేవుడు నీకున్నదంతా ఇవ్వమన్నాడా? నీకు ఇవ్వమన్నదంతా నాకు ఇవ్వమన్నాడా? నీ వర్ధులను కొలది, నేను ఆశీర్వదించిన కొలది, నేను నీకు ఇచ్చే కొలది, నేను నీకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు దేవుడు అడుగుచున్నాడు. దానికి ఎన్ని కారణాలు చెప్తున్నాము, ఎన్ని తప్పించే ఇంత భాగ్యం మనకు కలిగేదా? ఇంతగా మనం ఆశీర్వదింపబడే వాళ్ళము, ఇంతగా దీవెన పొందే వాళ్ళము. ఒకసారి మోకాలు మీకు వచ్చిందాం అందరం కూడా.
అందరం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. మోకాళ్ళ మీదకి రావాలి త్వరగా, లేట్ చేయదు. కొంతమంది మోకాళ్ళ మీద లేట్లేదు. మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. త్వరగా బల కార్యక్రమం ఉంది, అటు ఇటు తిరగద్దు. త్వరగా మనం ముగించుకోవాలి బిడ్డలారా. అందరం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎంత పాపులమైన మన కొరకు, పాపములో చచ్చిపోయిన మన కొరకు, నరకపాత్రమైన మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడని గుర్తు చేసుకో. ఆయన రక్తం నీ కొరకు అందరూ కూడా ఆయనకు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము. యేసయ్య ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికిచ్చి, నేను తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. గిన్నె యేసయ్య రక్తానికి సూచనగా ఉంది. రొట్టె యేసయ్య శరీరానికి సూచనగా ఉంది. ఆయన 4 చోట్ల నా శరీరం నీ కొరకు జీవాహారముగా ఇవ్వబోతున్నాను, నా రక్తం నీ పాప క్షమాపణ కొరకు కార్చబోతున్నానని 4 చోట్ల రాశాను. సిలువలో తాను ఏ రీతిగా శరీరం నలగొట్టించుకుంటున్నానో సూచనగా చెబుతున్నాడు. ఏ రీతిగా రక్తాన్ని కార్చబోతున్నాడో సూచనగా చెబుతున్నాడు. ఆయన ఒక రూమ్ లో తీసుకెళ్లి మోకాళ్ళ మీద నిలబెట్టి వస్త్రహీనుడిగా చేసి, ముళ్ళ కిరీటధారిగా చేసి, ఉమ్ములు పూస్తూ, ఎగతాళి చేస్తూ, అపహాస్యం చేస్తూ, ఒక పక్క కొట్టి మొదలుగా నిన్నెవరు కొట్టారు ప్రవచించమని ఏది చేసిన యేసయ్యను చూడు ఒకసారి. ఆయన దేవుని బిడ్డలారా ఇంచుమించు 150 కిలోల భారమైన సిలువ ఆయన మీద మోపి కొన్ని మైలు నడిపించి అభిషేకించి నడిపించారు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, మంచి తండ్రి, మాకు ఆధారమైన దేవ, మాకు దిక్కైన మా తండ్రి, మా బ్రతుకులో నమ్మదగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, వాక్యమైన దేవునిగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, సర్వలోకానికి సర్వలోకములో రీతిగా తగ్గించుకుని నాయన మా కొరకు ప్రాణమును పెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించి వాణి ఎదుట మౌని అయి సొగసును శరీరం నిమిత్తం మేము చచ్చిన వారమై ఉంటుండగా ప్రభువా, కలువరి సిలువలో మీరు కార్చిన రక్తము చేత మమ్మల్ని వెలపెట్టి కొని నీ సొత్తుగా చేసిన త్యాగమును గుర్తు చేస్తూ తండ్రి, అనేకులను మీరు రక్షిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నైనా వారికి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నీవని గుర్తెరిగి తండ్రి, నైనా నీవు ఇచ్చు రక్షణ మార్గములో నీ బిడ్డలు నడుచున్నట్లు సహాయం చేయమని ప్రార్థనను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రొట్టెను ద్రాక్షారసమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నైనా మా కొరకు చిందించిన నీ రక్తం, మా కొరకు పెట్టిన నీ ప్రాణమును బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధపరిచి నీ బలలోనికి తండ్రి అయోగ్యముగా కాక యోగ్యముగా చేతులేసి ప్రభువా, నైనా బలలో పాలు పంపులు పొందే కృప చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ కార్యములు మీరు జరిగించండి ప్రభువా, అద్భుతములు మీ నామమందు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నైనా ఇంకెంతరైతే ప్రభువా నైనా నీ బలలోనికి తండ్రి దూరముగా ఉంటున్నారో వారిని దర్శించి నీ కాలమందు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. రక్షింపబడిన నీ బిడ్డలు మారు మనసు, జీవార్థమైన మారు మనసు పొందినట్లు తండ్రి మీరు కృప చూపించి క్షేమమును కలిగించేయమని నైనా సమస్తమును మీకు
పరిశుద్ధుడమైన తండ్రి, సత్యస్వరూపి నీకు స్తోత్రం నాయన. మీరు మా కొరకు సిద్ధపరిచిన రొట్టెని ద్రాక్షరస్సును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశీర్వదించి దీవించండి నాయన. మీ శరీరముగా దీవించండి, మీ రక్తముగా మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన పరిశుద్ధుడ తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామమును దీవించండి. యేసుక్రీస్తు నామమును దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధ బల్లను మీరు పవిత్రపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఆయన అయోగ్యముగా కాక యోగ్యమైన మంచి మనసు మాకిచ్చి దీవించి ఆశీర్వదించమని నాయన భుజించి నిత్య జీవం చేపట్టుటకు సాయం చేయండి. ఇది వచ్చేంత వరకు ఈ లోకములో సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని, కృపను మాకిచ్చి నడిపించమని సమస్తమును మీ కృపకు దయకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరిచ్చి శిష్యులకిచ్చి, దీనిలోని మీరు భుజించడి, ఇది నా శరీరం అని చెప్పాను. అలాగే ఒక పాత్రను ఎత్తుపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరు తాగుడి, అనేకుల పాప పరిహారం నిమిత్తం చిందింపబడుతున్న రక్త నిబంధన రక్తం అని చెప్పాను. అందరూ ఒకేసారి రాకుండా ముందు స్త్రీలు ఒక్కొక్కరు లేదా ఇద్దరు మోకరించి మీరే తీసుకొని అది తాగి అక్కడికి వచ్చేది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయదు, ఇక్కడికి వచ్చి మోకరిల్లి ప్రార్థన కాదు, అక్కడే ప్రార్థన చేసుకొని ఇక్కడ మోకరిల్లడం, రొట్టె తీసుకోవడం, తాగిస్తే అక్కడ పెట్టి వెళ్ళిపోవడం. స్టార్ట్ రండి, వార్తలతో త్వరగా వచ్చేయండి, వచ్చి మోకరండి తీసుకోండి. అందరూ ఒకేసారి రావద్దు, అందరూ ఒకేసారి రావద్దు. తీసుకుని తొందరగా వెళ్ళిపోయి, తీసుకున్నాడు తొందరగా వెళ్ళిపోయి. తీసుకోమ్మా, తీసుకో. త్వరగా అందరూ ఒకేసారి రావద్దు, ఉండండి, అక్కడే ఉండండి, ఏ ప్లేస్లో ఉన్నాను అక్కడే ఉండండి. త్వరగా ఇక్కడ ప్రార్థన కాదు, తీసుకో. ముందుగానే ప్రార్థన కొరకు సిద్ధపడదు.
ఇద్దరు వచ్చే ఒక్కమ్మా నువ్వు కూడా పక్కన ఈ పక్కన వచ్చు అది చాలే ఇట్లా అనొద్దు. రొట్టిని ఏంటి ఇట్లా తీసుకొని తాగేసి వెళ్ళిపో. ఓకే, వెరీ గుడ్. దమ్ తోసుకోవద్దు అంత మీరు ముందులో త్వరగా రమ్మండి. లేసి నిదానంగా తోసుకోవద్దు, త్వరగా తీసుకురండి. ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, నెక్స్ట్ మీకు అలవాటు అయిపోవచ్చు. వెళ్ళిపోండి. తాగేసి అంతా తాగేసి మళ్ళా కొంత ఎందుకు అక్కడ ఆ గ్లాస్ అంతా మీదే. ఒక్క రోజు దాకా అదేం పెట్టదు. త్వరగా ఓకే, వెళ్ళి తీసుకో. ఇక్కడ ప్రార్థన చేయించన్నా తీసుకొని వెళ్ళిపో. వెరీ గుడ్. ఇంకొక వెరీ గుడ్. అట్లా కొత్తగా తీసుకుంది. వెల్ ఇతర వెరీ గుడ్. అట్లా ఇద్దరు తోసుకోవద్దు. అందరికి ఇస్తాం. వెరీ గుడ్. నైస్. ఇంకా ఇద్దరు